మీలో ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల ఆయన తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. గనక ప్రభువును వెంబడించడానికి ఆశించువారు తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. ప్రభు నడిచిన ప్రకారం నడవడానికి మనం ప్రయత్నించినట్లయితే మనం ఆయన శిష్యులమవుతాం, ఆయనను మనం సంతోషపెడతాం. లోకం చూచినప్పుడు మనము క్రీస్తును పోలిన వారిగా నడుచువారిగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు మాత్రమే క్రీస్తు ప్రేమను మనం లోకానికి చాటించగలం. యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనం మనం చదువుతున్నప్పుడు యేసు ప్రభు తన శిష్యులతో సమయం గడుపుచున్న ఒక దినాన ఈ అద్భుతమైన మాట ఆయన తెలియపరిచినట్లు మనం చూస్తున్నాం. 13వ అధ్యాయం దాని 15వ వచనం చదువుదాం. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఈలాగు చేసి తిని. ప్రభు అక్కడ చేసిన మాదిరి ఏంటి? ఆయన బోధకుడై గురువై ఉండి తన శిష్యుల పాదములు కడిగాడు. అప్పుడు సీమోను పేతురు చెప్పాడు, నువ్వు మాత్రం నా పాదాలు కడగడానికి వీలే లేదు. అందరి పాదాలు కడిగి లాస్ట్ సీమోను పేతురు పాదాలు కడిగేటప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు నా పాదాలు కడగడానికి వీల్లేదు. అప్పుడు చెప్పాడు, నేను నీ పాదాలు కడగకపోతే నీకు నాతో పాలు లేదన్నాడు. అప్పుడు వెంటనే చెప్పాడు, అలాగైతే నన్ను తల నుంచి పాదం వరకు కడగండి, స్నానమే చేయించండి అన్నారు. నీకు స్నానం అక్కర్లేదు, ఇప్పుడు నీ పాదాలు కడిగితే సరిపోతాయి అని ప్రభు చెప్పడం జరిగింది. దుడుకు, తొందరపాటు. ప్రభు ఏదైనా ఒక కార్యం చేయని ఉద్దేశించినప్పుడు దాన్ని సరైన రీతిగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఇక్కడ యేసు ప్రభు వారికి చెప్పిన విషయం ఏంటంటే, నేను మీ ఎడల ఏ విధంగా నడిచి తినో, ఏ విధంగా నేను మీకు చూపించి తినో అలాగనే మీరు కూడా ఉండడానికి ప్రయత్నం చేయండి అని చెప్పడం జరిగింది. రోమాపత్రిక 15వ అధ్యాయం దాని 5వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ మనం ఈ విధంగా చూస్తున్నాం. 15వ అధ్యాయం దాని 5వ వచనం, మీరు ఏక భావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తం క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకనితోనొకడు మనసు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక అని తెలియపరుస్తున్నారు. ప్రభు మనకు నేర్పించిన ప్రకారం, ప్రభు మనల్ని చూపించిన ప్రకారం ఆయన సన్నిధిలో మనం కూడా నడవాలి అని ప్రభు కోరుచున్నారు. ఏకభావం గలవారై ఉండాలి, ఏకగ్రీవముగా మనం ఉండాలి. మనం ప్రభువునకు ఆయన చిత్త ప్రకారం ఒకరితోనొకడు మనస్సు కలిసిన వారిగా ఉండడానికి ప్రయత్నం చేయండి అని చెప్తున్నారు. ప్రభు మన జీవితంలో చేసిన ప్రతి ఉపకారములను బట్టి మనం దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యమైన కార్యములు మన జీవితంలో జరిగిస్తున్నాడు గనక ఈ ప్రభువుకు ప్రీతికరమైన బిడ్డలుగా మనం నడవడానికి మన జీవితాన్ని సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం దాని 1వ వచనం కూడా మనం చదువుదామండి. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం దాని 1వ వచనం కూడా మనం చదువుదాం. మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అణుకువగలవాడనైనట్టు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యం గలవాడనైనట్టు పౌలు నేను యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. యేసుక్రీస్తులో ఏమున్నదండి? సాత్వికం ఉంది, మృదుత్వం ఉంది. మనం అవి కలిగిన వారిగా నడవాలి. కొన్నిసార్లు మనం నష్టపోతాం, కొన్నిసార్లు మనకు అన్యాయం జరుగుతుంది. కానీ మనం వాటన్నిటిని పట్టించుకుంటే ముందుకు సాగలేం. బల్లిని ఏదైనా ఒక జంతువు ఆక్రమిస్తే, మన ఇంట్లలో బల్లి ఉంటాయి, పిల్లి పట్టుకుంటుంది, బల్లి కొట్టుకుంటుంది. అలా పట్టుకోవడానికి పోయినప్పుడు ఈ బల్లి ఏం చేస్తుంది తెలుసా? దాని తోక కత్తిరించేస్తుంది, దానికి అదే కత్తిరిస్తుంది. ఈ పిల్లి ఎగిరి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే కిందపడి ఎగురుచున్న తోక చూసి ఆ తలకాయ వదిలేసి ఈ తోక వెనకాల పోతుంది. ఈ లోపు బల్లి ప్రాణం దక్కించుకొని పారిపోతుంది. మనం కొన్నిసార్లు
అలా కూడా నష్టపోయినా విశ్వాసమును భక్తిని కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయవలసినటువంటి అవసరత ఉంది. ప్రభు నేర్పించిన ప్రకారం సాత్వికులుగా, మృదుత్వం కలిగిన వారిగా మనం నడవాలని ప్రభు మన గురించి ఆశించుచున్నారు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం దాని 5వ వచనంలో ఒక అద్భుతమైన మాట చెప్పారు. అక్కడేమంటున్నారంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రుక్తినిగా చేసుకొనెను. దేవునికి స్తోత్రం. దేవునితో సమానమైన స్థానం కలిగిన వాడే, త్రిత్వములో 2వ వాడు. అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోక వేషములో మనిషిగా పుట్టాడు, దాసుని రూపం ధరించాడు. ఆయన సమస్త విషయంలో సాత్వికుడిగా జీవించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆయన జీవితంలో అన్ని నామములకు పై నామం ఇచ్చి హెచ్చించాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తుని భావం కలిగిన వారిగా మన ఆఫీసులో, మన వర్క్ ప్లేస్లో, మన మార్కెట్ ప్లేస్లో మనం ప్రవర్తించినట్లయితే బహుశా కొన్ని సందర్భాల్లో నష్టం జరిగిందని మనకు అనిపించుకోవచ్చు, కానీ దేవుడు ఆ స్థితిని మారుస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మన జీవితంలో అద్భుతం చేస్తాడు. ప్రభునకు కలిగిన మనస్సు కలిగిన వారిగా మనం నడవడానికి ప్రయత్నం చేయాలి. ఆయన మనల్ని నేర్పించిన ప్రకారం మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. కొలొస్సీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుదామండి. ఎవడైనను తనకు హాని చేసనని ఒకడు అనుకోని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. ఇక్కడ ఎవరైనా మనకు హాని కలుగజేశారు అని అనుకుంటే కూడా వారితో కొట్లాడడానికి పోయి, పగ తీర్చడానికి పోయి, ఇంకా నష్టం పెంచుకోవడం కన్నా వారిని క్షమించి సహించి నీ విశ్వాస జీవితంను కాపాడుకోండి అని ప్రభు చెప్తున్నారు. ఈ లోక జీవితంలో ఇటువంటి అనేక సంఘటనలు మన జీవితంలోనికి వస్తుంది. కొంతమంది కుయుక్తిపరులు అయి ఉండి వారు ఎవరిని ముంచితే తను బ్రతకగలడు అనే ఆలోచనతోనే ఉంటాడు. చక్కని మాటలు చెప్పి మనతో ఫ్రెండ్షిప్ చేస్తాడు కొంతకాలం, ఒక 6 months, 1 year. ఏమీ తెలియకుండా మనతోనే తిరుగుతారు, మనతోనే వస్తారు, అన్నిటికీ మనకు సహాయం చేస్తారు. అన్నీ చేసిన తర్వాత లాస్ట్కు మొగం మార్చుకుంటాడు. అప్పటికే నష్టం జరిగిపోయి ఉంటుంది. అది మనకు లాభదాయకమైనటువంటిది కాదు, మనకు దీవెన కాదు. నీతిమంతునికి హాని కలుగచేయువాడు తప్పక శిక్షను పొందుతాడు. కాబట్టి మనం ఏ వ్యక్తికి కూడా నష్టం కలుగచేయకుండా, మనం స్వయంగా నష్టపోయినా పర్వాలేదు, మన ద్వారా ఇంకొకరికి నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో మనం ముందుకు నడవాలి. మన మనుషులకు మాదిరి కలిగిన వారిగా జీవించడానికి మనం ప్రయత్నం చేయవలసినటువంటి అవసరత ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూద్దామండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడినను ప్రధాన యాజకుడినైన యేసు మీద లక్ష్యముంచుడి. మన ఫోకస్ దేని మీద ఉండాలి? ఆస్తి మీద, అంతస్తు మీద కాదు, కానీ ప్రభు పైన మనకు ఫోకస్ ఉండాలి. ఈరోజు మాటలు మాట్లాడుతుండే పాస్టర్ గారితో ఎవరో మాట్లాడుతున్నారు, స్పీకర్ పెట్టి ఉన్నారు. తనతో చెప్తున్నారు, అమ్మా 3వ ప్రపంచ యుద్ధం తప్పక జరుగుతుంది, పరిస్థితులన్నీ అలాగనే కనిపిస్తుంది, అది జరిగేటట్టే కనబడుతుందమ్మా అని చెప్పినప్పుడు నేను తెలియకుండానే నా రోమాలన్నీ ఇలా లేచింది. వారు మాట్లాడుతున్నారు, వెంటనే నాలో ఒక చైతన్యం వచ్చింది. ఏంటది? మన ప్రభు రాకడా సమీపమైంది. ఇంకెక్కువ కాలం మనము జాగ్రత్త పడనక్కర్లేదు. దేవుడు త్వరగా తన కార్యం చేయబోతున్నాడు అనేది తెలియకుండా నా అంతరాత్మలోనికి వచ్చింది. అయ్యో ప్రభువా, నా బ్రతుకు దినముల్లోనే
నీవు వస్తావా అనేటువంటి ఒక తలంపు నాలో కలిగింది. ఓ సింపుల్ టాక్. వాటి మధ్యలో ఇమ్మీడియట్లీ నా అంతరాత్మను దేవుడు బలపరచడం జరిగింది. మనం కట్టినది, మనం పెట్టినది అన్నీ వదిలిపెట్టి ఆయన సన్నిధి చేరడానికి ఉన్న ఆసక్తితోనే మనం జీవిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనకు కలిగినవన్నీ మనం ప్రజల మధ్యలో జీవించడానికి దేవుడిచ్చిన ఆశీర్వాదాలే, కానీ మనం యజమానులం కాము. వీఆర్ కేర్ టేకర్స్. మనం వాటిని ఉపయోగించడానికి, వాడుకోవడానికి మాత్రం దేవుడు మనకు అనుమతించాడు. ఆయన రాకడ సంభవిస్తే ఇవన్నీ పట్టుకొని మనం ఉంటామా? మనం ఆయన సన్నిధికి ఎగిరిపోయే పరిశుద్ధుల గుంపులో మనం ఉండాలని ప్రార్థనాపూర్వకంగా మనం శుద్ధపడవలసినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. ఆ ప్రభుపై లక్ష్యముంచుడి అని అంటున్నారు. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను అని తెలియపరుస్తున్నాడు. గనక నమ్మకత్వం కలిగి జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. యేసు నడిచినట్లు మనం నడవాలి. యేసు ప్రవర్తించినట్లు మనం ప్రవర్తించాలి. ఇది కష్టతరమే కానీ అసాధ్యమైతే కాదు. మనం ప్రయత్నం చేస్తే సాధ్యమయ్యేటువంటిదే. మనుషులందరూ మనల్ని అపార్థం చేసుకోవచ్చు, కానీ దేవుని సన్నిధిలో మనకు ఒక పరమార్థ హృదయం, శుద్ధ హృదయం కలిగిన వారిగా మనం ఉండవలసినటువంటి అవసరత ఉంది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం దాని మొదటి 2 వచనాలు మనం చదువుతున్నప్పుడు అక్కడ అపోస్తలుడైన పౌలు తెలియపరుచున్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలని ఆవరించుచున్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పంతెములో ఓపికతో పరిగెత్తుదము. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇంత గొప్ప సాక్షి సమూహం ఎవరు? 11వ అధ్యాయంలో అనేకుల పేర్లు చెప్పారు. వారందరూ ఖడ్గమునకు భయపడని వారు, అగ్నిగుండానికి భయపడని వారు, సింహపు బోణులకు భయపడని వారు, మరణానికి భయపడని వారు, ఖడ్గమునకు భయపడని వారు. ఇంత గొప్ప సాక్షి సమూహం మనకు మేఘము వలె మనలని ఆవరించి ఉన్నందున మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు పాపమును భారమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మీ ముందు ఉంచబడిన పంతయములో ఓపికతో పరిగెత్తండి అని చెప్పారు. దేవునికి స్తోత్రం. కనుక మన పరుగు తుదముట్టించే కాలం సమీపమైంది. ఇంకెంతకాలం లోకం ఇలాగ వెళ్తుందో మనకు తెలియదు. బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో మీకు తెలుసు, సిరియాలో ఏం జరుగుతుందో మీకు తెలుసు, ఇరాన్లో ఏం జరుగుతుందో మీకు తెలుసు, ఇస్రాయేలులో ఏం జరుగుతుందో మీకు తెలుసు, రష్యా యుక్రెయిన్ దేశాలలో ఏం జరుగుతుందో మీకు తెలుసు. కాలం దాని సమాప్తిలోనికి అతివేగంగా పరిగెడుతున్నది. మనుషులు స్వార్థపరులైపోయారు. దైవభయం అసలే లేని వారిగా మారారు. ఒకప్పుడు మనసాక్షి అనేది ఒకటి ఉంటే, అయ్యో నేను వారి ఇంటి కాగితం తీసుకుపోయి బ్యాంకులో పెట్టి నేను డబ్బు తీసుకొని నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఆయన తన పిల్లలతో పాటు నడురోడుకు పోతారు కదా అని బాధపడే మనుషుల ఒక మనసాక్షి అనేది ఉండే. ఇప్పుడు అది చచ్చిపడిపోయింది. వానికి ఏదైతే నాకేంటి అనేటువంటి పరిస్థితుల్లో నా దగ్గర లేదు ఏమైనా చేసుకో అని మనస్సాక్షిని చంపుకొని మాట్లాడే మనుషులను సమాజంలో మనం ఈరోజు చూస్తున్నాం. వారికి మనసాక్షి అనేది కొంచెమైనా ఉంటే అమాయకులు నా కోసమే హెల్ప్ చేయడానికి ముందుకొచ్చి వారిని నేను ముంచానే అనేటువంటి ఒక గిల్టీ ఫీలింగ్స్ అయినా ఉంటుంది. ఇప్పుడు అది లేదు మనుషులకు. అందుకే బైబిల్ చెప్తున్నారు, సమయం చెడ్డది, దినములు చెడ్డది, సమయమును పోనీయకు, అతీవ జాగ్రత్తగా ఉండండి, దేవుడు మీకు అనుగ్రహించిన కృపలను పాటించండి, దైవ చిత్తానుసారంగా నడవండి, ప్రభువును ఘనపరచండి, ఆయనకు ప్రియమైన బిడ్డలుగా ఆయన చిత్తం నెరవేర్చు వారిగా ఉండడానికి మీ జీవితాన్ని సమర్పించమని
ప్రభు కోరుచున్నారు. దేవునికి స్తోత్రం. ఒక వచనం కూడా చదివి ముగిస్తామండి. మొదటి పేతురు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుదాం. మొదటి పేతురు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుదామండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనినట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటన ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం. క్రీస్తు కూడా మనకు ఒక మాదిరిగా ఉన్నాడు. మనం ఆయన అడుగు జాడలో నడవాలని దేవుడు మనకు మాదిరి చూపించాడు. మనం ఎలా నడవాలి? యేసుక్రీస్తుని అడుగు జాడలో నడుచువారిగా ఉండాలి. ఒక విశ్వాసి ఎలా నడవాలి అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం ధ్యానించాం. యోహాను పత్రికలో 2వ అధ్యాయం 6వ వచనంలో నుండి ఇది 2వ సందేశం. 2 వారాలుగా మనం ధ్యానిస్తున్నాం. నెక్స్ట్ వీక్ కూడా దీన్ని కంటిన్యూ చేయడానికి నేను ఆశిస్తున్నాను. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరచుచున్న మాటలను మనం అతీవ జాగ్రత్తగా స్వీకరించి ఆ వాక్యానుసారంగా మనం నడవాల్సినటువంటి అవసరత ఉంది. మన ప్రభు మనతో ఉన్నాడు. మనం నడవలసిన మార్గం ఆయన మనకు చూపించాడు. మీరు ఇలా నడవండి అని చెప్పి ఆయన అలా పోలే. ఆయన వెళ్ళిన మార్గంలో మీరు నన్ను వెంబడించండి, నేను మీకు ఒక మాదిరిని ఉంచాను అని ఆయన మనకు నేర్పిస్తున్నాడు. ఆయన అడుగుజాడలో నడుద్దాం, ఆయన చిత్తం నెరవేరుద్దాం. ఈ భూమి మీద దేవునికి ఇష్టలుగా ఉండడానికి మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పిద్దాం, తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల చేత మనల్ని ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈరోజు మాకు అనుగ్రహించిన ఆత్మీయ సందేశమును బట్టి వందనాలు. మా ఆత్మీయ జీవితం పరిపోషింపబడడానికి మీ అడుగుజాడలో మేము నడవాలని చివరిగా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మేము కూడా కలిగి నడవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మేము ఒకరినొకరు క్షమిస్తూ సహిస్తూ, మేము ఒకరినొకరు ప్రోత్సహిస్తూ బలపరుస్తూ నీ అడుగుజాడలో నడిచే ధన్యత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపుమని, అద్భుతములు జరిగించమని, ధారాళమైన కృప ఆశీర్వాదములు మాకు దయచేయమని, నీ సన్నిధిని ప్రసాదించమని, నీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని, ధారాళమైన కృపతో మమ్మను నింపమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.